హాయ్ గైస్, నేను మీ టెక్నికల్ చెందన్నమాట. సో ఎలా ఉన్నారో, నేను అయితే చాలా బాగున్నాను అనమాట. సో మరొక కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. అందుకంటే ముందు చాలా రోజులు అయితే వీడియో చేయకపోవడం కారణం ఏంటనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో అంతేకాకుండా ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే మనకి నల్గొండ నుండి అయితే వచ్చింది. తెలంగాణ నల్గొండ నుంచి అయితే ఆర్డర్ అయితే వచ్చింది, మాన్యువల్ కంట్రోల్. సో ఫుల్ డీటెయిల్గా అయితే క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ ఆంబ్లోయర్ లోపల ఏ బోర్డ్స్ యూజ్ చేసామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోలాజిక్ బోర్డ్ అనమాట. వసంత కంపెనీ ప్రోలాజిక్ బోర్డ్ అయితే యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి జీటెక్ కంపెనీది 7294 ఐసీ గల ఒక బోర్డ్ అయితే యూజ్ చేసాం అనమాట. ఇందులో 5 ఛానల్ సంబంధించింది. సో పర్ ఛానల్ నుంచి మనకి 100 వాటేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కుమార్ మోనో బోర్డ్ అయితే యూజ్ చేసాం. దీని మోడల్ నెంబర్ వచ్చేసి 24001 అనమాట. సో ఆర్ఎంఎస్ పవర్ అంటే మన సబ్బోఫర్ 4 ohms గల సబ్బోఫర్ కానీ మనం కనెక్ట్ చేసాం అనుకోండి, మనకి 200 వాటేజ్ వరకు ఆర్ఎంఎస్ పవర్ అనేది వస్తుంది. అదే 8 ohms సబ్బోఫర్ యూజ్ చేసాం అనుకోండి, మనకి 120 watts వరకు అనేది ఆర్ఎంఎస్ పవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యాంప్లిఫైయర్లో 2 మనం మోనో బోర్డ్స్ అయితే యూజ్ చేసాం, కుమార్ అనమాట. నెక్స్ట్ ఫ్యూటెక్ బోర్డ్ అయితే యూజ్ చేసాం. ఇందులో 3.0 వర్షన్ అనమాట. సో మనకి ఏఆర్సీ సపోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ సపోర్ట్ ఉంటుంది, కోఎక్సెల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మనం 6 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డ్ కూడా యూజ్ చేసాం. అంటే ఐసీస్ ఏమైనా డ్యామేజ్ అవుతే మనకి స్పీకర్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి, సో ఆ కట్ ఆఫ్ చేయడానికి మనకి ఈ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డ్ అనేది ఉంటుంది. సో అది కూడా యాడ్ చేసాము. నెక్స్ట్ మనకి సబ్బూఫర్ మోనో బోర్డ్కి అనేది పవర్ సప్లై అనేది ఇవ్వాలి కదా. సో దానికి మనం ఏ ట్రాన్స్ఫార్మర్ ఎంత యూజ్ చేసామంటే 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ ఇంకో ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేసాం, అది 24 6 ఆంపియర్. అంతేకాకుండా 12 2 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది యూజ్ చేసాం అనమాట. మనకి బ్లూటూత్కి ఏమంటే 12 voltage కావాలి. అదే వసంత ప్రోలాజిక్ కానీ మనకి స్పీకర్ ప్రొడక్షన్ కానీ 24 voltage అనేది కావాలి. సో అందుకోసం అనేది ఈ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాం. అదే కాకుండా మనకి సబ్బోఫర్కి సపరేట్గా ఎందుకు యూజ్ చేసామంటే 2 సబ్బోఫర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో పవర్ కన్జ్యూమ్ అనేది ఎక్కువ చేసుకుంటుంది. మనకి బేస్ అనేది పడినప్పుడు వాయిస్ అనేది తగ్గిపోతుంది. అలాంటి ప్రాబ్లం రాకూడదని చెప్పేసి 2 ట్రాన్స్ఫార్మర్లు అనేది యూజ్ చేసాం. మిగతా అనేది ఫ్యాన్స్కి అనేది ఆల్మోస్ట్ అన్నింటిలో ఉన్నట్టుగా ఇంకేం చెప్పక్కర్లేదు. ఇప్పుడు సౌండ్ టెస్టింగ్ అయితే విందాం. సో సౌండ్ టెస్టింగ్కి వెళ్ళే ముందు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే మంచి సౌండ్ క్వాలిటీ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో మొత్తం ఆడియో అయితే విన్నారు కదా. సో ఎలాగనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు యాంప్లిఫైయర్ కోసమే వీడియో చూసినట్టయితే ఇక్కడతో ఆపియండి, మీరు వేరే వీడియో చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఏంటంటే మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి చెప్పడానికి ఈ వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే, మోర్ దెన్ ఆర్డర్స్ వచ్చేసాయి, నేను అవి తీసుకోవడం జరిగిపోయింది. బట్ నేను వాళ్ళకి కస్టమర్స్కి అది చాలా మందికి టైం టు టైంకి అనేది ఇవ్వలేకపోయాను అనమాట. అది ఎందుకంటే నన్ను చూడగానే మీకు తెలిసిపోయి ఉంటుంది. సో నేను కాలేజ్కి వెళ్ళాలి, ఇవన్నీ చేసుకుంటూ రావాలి. సో దానికోసం నేను టైం అనేది ఎక్కువ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసే యాంప్లిఫైయర్ ఉన్నది కదా, దీనికి అయితే నేను 40 days అయితే టైం తీసుకున్నాను అనమాట. ఆ కస్టమర్ అయితే మాత్రం ఓపుకుతో నాతో ఉన్నారన్నమాట. చాలా ఓపుకుతో అయితే మనతో మాట్లాడడం మాట చేశారు. సో అర్థం చేసుకున్నారనమాట. సో ఓకే అనేసి అర్థం చేసుకున్నారు. బట్ చాలా లేట్ లేకుండా అయితే చూస్తాను ఈసారి నుండి. అంతేకాకుండా ఎవరైనా సరే నాకు ఆర్డర్ ఇచ్చారంటే మాత్రం నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. సో నేను మ్యాక్సిమం 30 days అయితే టైం తీసుకుంటాను గైస్, ఎందుకంటే మీకంటే ముందు ఆర్డర్స్ అనేది ఉంటాయి. సో నాకు ఏంటంటే షాప్ అనేది ఉండదు, మెయిన్ బోర్డ్స్ అనేది నేను పెట్టుకోను అనమాట. సో నేను ఒకటి తెప్పించుకుంటాను. ఒక ప్లేస్ నుంచి అయితే రావాలి. సో అవి రావడానికి నా దగ్గర మినిమం 2-3 days అలా పడుతూ ఉంటుంది అనమాట. సో అది కూడా లేట్ అవుతుంది. సో కస్టమర్ అనేది ప్రెజర్ పెంచేస్తారు అనమాట. అన్న నాకు యాంప్లిఫైయర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేసి నన్ను అడుగుతాడు.
సో ఎలాగోకలాగా సజెషన్ చెప్పుకుంటూ వస్తున్నాను కానీ సో టైం కాకపోయినా ఒక మినిమం 30 days అనేది నేను టైం తీసుకొని వాళ్ళకి ఇచ్చేయడం అది జరుగుతుంది అనమాట. చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నాను. సో మ్యాక్సిమం నేను కొత్తగా వస్తున్నాను కాబట్టిగా సో నన్ను ఎవరో ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి పంపిస్తున్నారు. సో అది నాకు చాలా అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే నన్ను ఎంకరేజ్మెంట్ చేయనని కాదు, చాలామంది మన క్యాంపస్ అనేది పంపిస్తున్నారు అనమాట. బట్ వర్క్ ప్రెషర్ వల్ల నేను వీడియోస్ చేయకపోవడం, మ్యాక్సిమం నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఫ్రీ టైం అయితే నాకు వచ్చింది, సో అందుకోసం వీడియో చేస్తున్నాను. ఇంకా అంతకు మించి ఏం లేదు అనమాట. సో వీడియో ఇంతవరకు చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలాగైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఇలాంటి హోమ్ డియర్స్ కానీ హ్యాంబ్లర్స్ కానీ ఏవైనా చేయాలనుకుంటే మనకి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసు. సో ఇది గైస్, మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్, వందే మాతరం.